నీవు చాలా బలహీనుడవు కదా, దేనికి పనికిరాను అని నీవు ప్రతి క్షణము కూడా అనుకుంటూ ఉంటావు కదా. అయితే ఈరోజు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీ పక్షమున ఉన్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఏంటంటే, నీవు దేనికి పనికిరాను అని నీవు అనుకోవద్దు. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు తోడుగానే ఉన్నారు, నీ పక్షాన నిలబడతారు. నీకేది రాకపోయినా దేవుడు ఒక చిన్న బిడ్డ వాళ్ళే అన్నీ నేర్పిస్తారు. నీకు ఒకవేళ రాలేదు అన్నప్పుడు నువ్వు మోకాళ్ళు వేసి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు తోడుగా ఉండి నేర్పిస్తారు. నీవు మనుషుల వైపు చూసినంత కాలము ఒకటే అనుకుంటావు, నేను దేనికి పనికిరాను, నా వల్ల ఏది కాదు, నేనేం చెయ్యలేను, నేనేమి సాధించలేను అని అనుకుంటావు. కానీ నీవు మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. నా జీవితంలో అద్భుతాలు చేసేది దేవుడే, నా జీవితంలో ఊహకి మించిన మేలులు చేసేది దేవుడే, నా జీవితాన్ని, నా స్థితిగతులను మార్చేది దేవుడే అని నీవు అనుకొని దేవుని వైపు చూచినప్పుడు, దేవుడు నాతోనే ఉన్నాడు అని నీవు అనుకున్నప్పుడు నీ పరిస్థితులు మారతాయి. నిజమే, నువ్వు బలహీనుడవే, కానీ దేవుడు నిన్ను బలపరుస్తాడు. బలహీనమైన నీ చేత బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నమ్ముతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి నీవు బలహీనురాలినని, బలహీనుడు అని ఎన్నడూ కూడా తలంచుకు. నీవు బలహీనుడు అని నీకు అనిపించిన ప్రతిసారి ఒకటి గుర్తుంచుకో, అవును నేను బలహీనుడనే, కానీ నన్ను ప్రేమిస్తున్న దేవుడు, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు బలవంతుడు. కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. నా దేవుడు నాకు తోడుగా ఉండగా నేను భయపడాల్సిన అవసరం లేదు. నేను బలహీనురాలను కాదు, నేను ప్రతి పనికి కూడా పనికొస్తాను. దేవుడు పనికి నేను పనికొస్తాను. అవును, ఈ లోకానుసారంగా ఏ పనికి నేను తగిన దాన్ని కాదు, తగిన వాడిని కాదు అని అనుకోవచ్చు. కానీ దేవుని పనికి ఖచ్చితంగా నువ్వు పనికొస్తావు. అందరూ నిన్ను చూసి దేనికి పనికిరాడివని అని చెప్పేసి ఒక ముద్ర వేసేసినా బాధ లేదు. ఎందుకంటే దేవుడు నీకు పని ఇస్తే, దేవుడు నిన్ను వాడుకుంటే, నువ్వు దేనికి పనికిరావన్న వారి నోరు మూసుకొని వింటారు. నిజంగా వింటారు, నిజంగా చూస్తారు. కాబట్టి మీరేమి బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరు చింతించాల్సినటువంటి అవసరం లేనే లేదు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ, నిజంగా దేవుణ్ణి అడుగుజాడలో నడుస్తున్నావు కాబట్టే నువ్వు సంతోషంగా ఉంటావు, దేవుని ఎంత సంతోషంగా ఉంటావు. కాబట్టి భయపడకుండా, అధైర్యపడకుండా దేవుని కొరకు ముందుకు నిలబడు. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు ఎన్ని అధైర్యపరిచే మాటలు నీ జీవితంలో వచ్చినా, నీ మనసులో వచ్చినా, నీ హృదయంలో తలెత్తినా, నీకు వస్తున్నటువంటి ఆ యొక్క ఫెయిల్యూర్స్ని చూసి నువ్వు కృంగిపోకుండా ముందుకి పరిగెత్తు, ముందుకి నడువు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా నిలబడతాడు. కాబట్టి ఎప్పుడు కూడా నేను బలహీనుడను అని నువ్వు అనుకోకుండా, నేను బలమైన దానిని, బలమైన వాడను, నా దేవుడు బలమైన వాడైనప్పుడు నేనెందుకు బలహీన దాన్ని అవుతాను, నన్ను వాడుకునే దేవుడు గొప్పవాడు అన్న ధైర్యం నీ హృదయంలో నువ్వు పెట్టుకుంటే ఒక ఉన్నతమైన స్థితికి దేవుడిని తీసుకెళ్తాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.